నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుని ఆధ్వర్యంలో స్థానిక డిపో అసిస్టెంట్ మేనేజర్ కనకలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యమహిపాల్ రెడ్డి, బతుకమ్మ టీవీ రిపోర్టర్ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళలకు ఇచ్చినట్టుగా ఆర్టీసీ ఫ్రీ బస్ పాసు జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాము. డిపో మేనేజర్ గారికి మేము మెమరాన్ని ఇవ్వడానికి ఇచ్చాము. రెండవది ఏంటంటే, మేము గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలకు, ప్రభుత్వాలకు, అధికారులకు వారధిగా ఉంటూ మా సేవలను అందిస్తున్న మాకు 1/3 పేరుతోటి మాత్రము పాసులు ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ అది 1/3కు చెందట్లేదు, 50% మాత్రమే చెందుతుంది. ఆ 50% కాకుండా పూర్తి స్థాయిలో మాకు కూడా బస్ పాసును ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు సిద్దిపేట అసిస్టెంట్ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం, బాగు కోసం, సంక్షేమం కోసం ప్రతి జర్నలిస్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో ఫ్రీ బస్ పాసు అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు సిద్దిపేట డిపో అసిస్టెంట్ మేయర్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం సేవ చేస్తున్నటువంటి జర్నలిస్టులను అనగదొక్కడానికో లేక వారి బాగోగులు చూడకపోవడము ప్రభుత్వం పద్ధతి కాదు. జర్నలిస్టులకు కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందజేస్తూ వారిని కూడా అన్ని రంగాలు ఆదుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు అందజేస్తున్న విధంగా జర్నలిస్టులకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరుతూ ఈరోజు మేము మా టీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరుతున్నాము. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడు సర్వేలకు ఇచ్చేటోడు కూడా వాడి సర్వేలు ఇచ్చే బ్యాండ్ మీద వాయించమంటే వీరికి సంతోషం కలిగేది వాయిస్తాడు తప్ప నిజం చేదుగా ఉంటుందని వాడేందుకు చెప్తాడు? అసలు వాళ్ళయ్యా ఆయన రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయడానికి ఏడాది పట్టింది. ఆయన పార్టీలకు వెళ్ళి మెడల్ పట్టి దొబ్బాలని చూసి ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావు నెంబర్ తీసుకపోలేదు. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపుష్ చేస్తూనే ఉన్నాడు, సీకట్ట మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమను హరీష్ రావు. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు పోనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బాగాడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరని సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? మా అక్కలకి ఈయనే ఉండ్రు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని వాళ్ళ పిట్టలు లెక్క మా అక్కలందరూ సిద్ధమవుతున్నారు. సలాకి ఎర్ర కాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వార్తలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఇక్కడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన వట్టికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వార్తలు పెట్టడానికే మా అక్కలు సిద్ధం అవుతారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సభలో మాట్లాడుతూ రైతాంగంపై, ప్రజాపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. తెలంగాణ రైతాంగానికి 9 రోజుల్లో 6,000 కోట్లని 6,70,00,000 మంది రైతులకి 6,000 చొప్పున రైతు బంధు వేసిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ తరపున క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రైతు ఆశీర్వాద సభలోనే తెలంగాణ రైతాంగాలు, నాటికి పోయే మా అక్కలు, నాట్లు వేసే రైతులు, నాట్లు వేసే మా అన్నలు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు వాళ్ళ కృతజ్ఞత చెప్పడం కోసం రైతు ఆశీర్వాద ప్రాంగణంలో మా అక్కలు, మా అన్నలు, మా చెల్లెళ్ళు, మా తమ్ములు, యువకులు అందరూ వచ్చి వారికి క్షీరాభిషేకం చేసి తెలంగాణ రైతుల పట్ల వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు ఎట్లా ధన్యవాదాలు చెప్పాలో, ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక వాళ్ళ నెత్తిన పాలు పోస్తున్నారు. ఎట్లయితే దేవుడికి క్షీరాభిషేకం చేస్తారో, ఎట్లయితే శివుడికి పాలాభిషేకం చేస్తారో, తెలంగాణ రైతాంగం పట్ల దేవుడు పాడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రైతాంగం పట్ల దేవుడుగా ఉన్న బట్టి విక్రమార్క గారికి ఈ వల్లభి రైతులు ఎవరైతే నాట్లు పోయే మా అక్క ఉన్నారో, ఎవరైతే పొలాల్లో యజమానులు ఉన్న మా అన్నలు ఉన్నారు, ఎవరైతే తెలంగాణ ఆడపడుచులు ఉన్నారు, డ్వాక్రా మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, వారే వచ్చి శివుడికి ఎట్లా పాలాభిషేకం చేస్తారు, అలాగే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేస్తూ వాళ్ళ ప్రభుత్వం జన్మజన్మలు ఉండాలని, వచ్చే 10 ఏళ్ళలో వాళ్ళ ప్రభుత్వం ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఈ సభా ప్రాంగణాన్ని తిరుపతి వెంకన్న దగ్గరికి నడుచుకుంటే ఎట్లా పోతున్నారు, ఆ వెంకన్న స్వామిని చూడటం కోసం కొట్లెమ్మట, పావులమ్మట, చెట్లమ్మట పావులు తొలుచుకుంటూ ఎట్లా పోతారు, సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని చూస్తూ వాళ్ళని ఆశీర్వదించాలని అశేషమైన మహిళలు, అశేషమైన రైతులు, అశేషమైన తెలంగాణ ప్రజలు ఇక్కడ వేచి చేసినందుకు తెలంగాణ ప్రజానికం తరఫున, తెలంగాణ యువకుల తరఫున, తెలంగాణ వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవ్వడం జరుగుతుంది. అదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా భూములున్న ప్రతి రైతులకి ఈ టైంలోనే భూదారు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన ఆ రైతన్నలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతు భరోసా కింద రైతు ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ కాలంలో 72,000 కోట్లు వేస్తే కేవలం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 30 మాసాల్లోనే 36,000 కోట్లు ఈ ఖాతాలో జమ చేశాం. అదేవిధంగా అన్ని రంగాల్లో వ్యవసాయానికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 14,000 కోట్లతో అయిపోయేదాన్ని 24 కోట్లకు 24,000 కోట్లు పెంచి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని, ఇటు సీతారామ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రజలపైన ఒక్క గోదావరి నదిపైన దాదాపు 1,50,000 కోట్లు దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఆనాటి ప్రభుత్వం తిరిగి మరి మనకు వచ్చి కట్టుకథలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనం చూస్తాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టి మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ సభ
మిత్రులు ఈడ ఉండొచ్చు, లేదా హైదరాబాద్ నగరంలో ఉండి చూస్తున్న మీడియా మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు జూలై 2023 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, భక్తి గారి పాదయాత్ర ముగింపు, మిత్రుడు పొంగులేటి గారి కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ తర్వాత గాంధీ భవన్లో పార్టీ మిత్రులు నన్ను కలిసింది. వాళ్ళతో చర్చాగోష్ఠి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదు, భారతీయ జనతా పార్టీ వేగంగా వస్తుంది, టీఆర్ఎస్ కేసీఆర్ మాటలు నూతనకు ఎన్నికలకు వస్తున్నారు, ఆ మాటలకు టీఆర్ఎస్ ఎన్నికల్లో పెట్టే కూటలని ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగ తీసుకోవడం, పెంచాలన్న బిల్లు రాబోయే పార్లమెంటులో ఎంతైనా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకునేగా బిల్లు ఆమోదింపజేసుకోవడానికి సర్వశక్తులు వండుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు, ఆనాడు జోసెఫ్ ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోసెఫ్ 36 నెలల ముందు కోపం పెట్టమని చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంటుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి ఒకటి 7 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా ఆలస్యం ఆలస్యం చేయము. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మంత్రి ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్రపాలకుడైన బేతాల స్వామిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ ఈవో ఎస్ అంజనారెడ్డి శాలువతో సత్కరించారు. కాలం కాలాంతకాలం మమ దేహం వందే దేశాలం క్షేత్రపాదం నమామి
शुभाभ्युदयादि शुभे शोभमंगलमध्यस्थे पृथिव्यां जम्बोद्वीपे वर्धवर्षे वर्धकर्णे मेरो दक्षिणदिग्भागे श्रीरंगदेशे श्रीकृष्ण गोदावरी प्रदेशे भगवताचार्य अच्युत ब्राह्मण श्वेतावराजते वैवस्वते मान्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमानेन वैवाहिकमानेन श्रीकराभवनं विद्यते उत्तरायणे ग्रीष्मऋतुः मिथुनमासे कृष्णपक्षे एकादशीयां शुभवासरे शुभनक्षत्रे एवं गुणविशेषविशिष्टायां शुभातिथौ अस्माकमनन्ति यजमानस्य दासानुदस्य गोत्रो भविष्य पालकाय गोत्रो भविष्य अब्दुल वंशो भवानां लक्ष्मण कुमार नामदेश्य शान्तकुमार नामदेश्य हरीश्वर कुमार नामदेश्य सह कुटुंबस्य क्षेम धैर्य विजय अभय आयु आरोग्य अष्टैश्वर्यादिपरिषदस्तु श्रीकोंडाडि क्षेत्र बालकस्य श्रीवेदास्वामी संपूर्णानि धर्माकटाक्षस्तु मनोवाञ्छितकाम्याः आयु आरोग्य अष्टैश्वर्यादिपरिषदस्तु श्रीवेदास्वामी अर्चना आरोग्य पूजा మా బస్సులు మా ఇష్టం ఉన్నట్టు నడుపుతా. మెదక్ జిల్లా కేంద్రం నుండి వడ్మాట్పల్లి వరకు మెదక్ డిపోకు చెందిన సెటిల్ బస్సులలో రోజుకు వందలాది మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు బస్సులో కిటకిటలాడే ప్రయాణికులతో బస్సు నిండి ఉండగా డ్రైవర్లు మాత్రం వారికి ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్లు మాట్లాడుతూ బస్సును నడుపుతారు. ప్రమాదాలు జరిగితే కానీ డ్రైవర్లకు అధికారులు ఎలాంటి నిబంధనలు చేయరు. ఇలాంటి అజాగ్రత్తగా బస్సులు నడిపించే డ్రైవర్లకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు గుసగుసలాడుకుంటున్నారు. కాళ్ళు పట్టి కాళ్ళు నొప్పి కూర్చో
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 12వ వార్డులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. వార్డు కౌన్సిలర్ లతా రామకృష్ణ సహకారంతో BLO అరుణ, BLA MD ఇర్ఫాన్, MRO కార్యాలయం సర్వే విభాగం సిబ్బంది రవి కలిసి ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఓటర్లకు ఫారాలు నింపడంలో ఎదురయ్యే సందేహాలను ఓపికగా నివృత్తి చేస్తూ అవసరమైన వివరాలను సేకరించి ప్రతి ఫారాన్ని పూర్తి స్థాయిలో నింపి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరంగా సేవలు అందిస్తూ ఒక ఓటర్ కూడా ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నా పేరు లత, 11th వార్డ్ కౌన్సిలర్ని. ఈరోజు మేము గంటవీధిలో ఫామ్స్ని నింపుతున్నాము, ఫిల్అప్ చేసి అందరికీ సహకరిస్తున్నాము. అందులో సహకరించేటప్పుడు BLO ఇద్దరు ఉన్నారు, BLO అరుణ, BLO ఇర్ఫాన్. అలాగే మాతో పాటు MRO ఆఫీస్ నుంచి అధికారులు రావడం జరిగింది. ఈరోజు మన గంటవీధిలో అందరికీ సహాయం చేయబడుతుంది. ఎందుకంటే ఇది నా ఎడ్యుకేషన్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి మా వంతుగా సహకారాలు అందిస్తున్నాము. ఈ SIR ఫామ్స్ నింపడానికి సహకారం చేస్తున్నాం. అమ్మా వాపస్ చెప్పి ఎట్లా రామాదేవిని కలుసాలని పోయి ఈ నెంబర్కి ఫోన్ చేయి. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని కషీర్ వద్ద SIRF ఫామ్ నింపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారికి తెలిసే విధంగా చెప్పడం లేదని ఒక యువతి గ్రామ పంచాయతీకి వచ్చి తన గోడు విలపించింది. అదేవిధంగా SIR ఫామ్స్ ని నువ్వు ఎక్కడైనా కలెక్టర్కైనా ఇచ్చుకోని దురుసుగా మాట్లాడిందని ఆ యువతి గ్రామ పంచాయతీలో తెలియపరిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క అధికారి తెలియని వారికి వారి యొక్క SIR ఫామ్స్ ని పూర్తి వివరణతో చెప్పి నింపివ్వాల్సిందిగా గ్రామ ప్రజలు వారిని కోరారు. మీ వాళ్ళ లేకపోతే లేదా బయట వాళ్ళ అంతే. అన్న మేము ఒకటి గ్రామ పంచాయతీ వార్త కూడా నేను మొన్న ఇచ్చిన ఏంది మంచిగా చేస్తున్నారని. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఆమె స్టడీ పర్సన్ స్టడీ ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి ఇట్లా చేసిందంటే చదువుకున్న వాళ్ళ పరిస్థితి చదువుకున్న వాళ్ళకి గింత ఉన్నదంటే చదువుకున్నాను ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పారమ్మా ఒకసారి చెప్పండి. నేను విలేకర్ని. ఆమెకు ఏంటంటే ఫోన్ లో చూడమన్నా మా మదర్ ఫాదర్ ఇక్కడ ఓటర్ ఉంటది కదా అదే తీసుకొచ్చిన అందులో నెంబర్ కొట్టి వస్తుందంట. నాకు కూడా ఐడియా లేదు అని అన్న. ఆమె ఏం చేయాలి చూడాలి. ఇగో నీకు ఫోన్ ఉంటే నీ ఫోన్ లో చూసుకో ఇదా మాట్లాడు. ఓకే రాలేదు అంటే నేను ఏమన్నా ఫోన్ మా మమ్మీ వాళ్ళది హౌస్ నెంబర్ వార్డ్ నెంబర్ అడిగి చెప్తా నేను అని ఫోన్ మాట్లాడుతున్నా. నువ్వు అక్కడ బయటకు వెళ్ళి మాట్లాడు, నాకు నువ్వు మాట్లాడితే చెవుపోటు వస్తుంది. అక్కడికి వెళ్ళి ఎంతసేపు అవుతుంది మాట్లాడబట్టి. ఇదా మనుషుల గాడులా వాళ్ళు తింటున్నారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా వాళ్ళు? చిన్న బాబుని నాకు పట్టుకొని తిరుగుతున్నా నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తా అంటే ఎవరి దగ్గరికి వెళ్తావో వెళ్ళు అంటే ఎవరైనా ఏమైనా చేసుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగిన అనుకో టాపిక్ చేంజ్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకటే ఉంటారు కదమ్మా. నేను అంటున్నా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకటే ఉంటే మాకు నన్నే అనే రకం కూడా ఉంటారు. ఇప్పుడు ఉంది ఎట్లా సమాజమే ఎట్లుంది. ఇప్పుడు వాళ్ళు ఫామ్స్ లాస్ట్ కి అయితే ఫామ్స్ గురించి చెప్పారు ఏమన్నా? ఏం చెప్పారట తీసుకెళ్ళు ఇచ్చుకో కలెక్టర్ అన్నదమ్మి. కలెక్టర్ ఇచ్చుకోమన్నా వెతకడానికి కావాలి. ఇప్పుడు వాళ్ళకు వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఫోన్ ఉంటే నీ ఫోన్లో వెతుక్కో అంతే. అంతకు మించి ఏం లేదు. ఏం లేదు. వాళ్ళకి వెతికే ఓపిక లేదు. వాళ్ళకు తినడానికి టైం అవుతుంది. వాళ్ళకి టిఫిన్ ఫ్రీగా ఉండాలి. అన్ని ఫ్రీగా ఉంటే ఏం కాదు. ఇదా చాలా కలెక్టర్ ఇక్కడ ఒక నిమిషం చెప్పండి. చెయ్యండి. చెక్ చేస్తా వేరే ఉంటుంది. మీరు మాట్లాడింది వేరేనా? మీరు మాట్లాడింది వేరు, అక్కడ చెప్పిన సబ్జెక్ట్ వేరు. ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఇంత రీల్స్ ఎందుకు అవుతారు? నేను చాలా మందికి చెప్పాను కూడా, వాళ్ళకి తెలియకపోతే నింపుతారు అని చెప్పేసి గ్రామ పంచాయతీ నింపిస్తున్నారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాకు చెందిన సుమారు 70 మంది అధికారులు ఎమ్మెల్యే మకాన్ రాజ్ ఠాకూర్ను కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. కోల్ ఇండియా తరహాలో
పే అప్గ్రేడేషన్ అమలు చేయడం, గత 3 సంవత్సరాల పీఆర్పీ బకాయిలను విడుదల చేయడం, ఇతర అలవెన్స్లను అమలు చేయడం వంటి డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సింగరేణి సీఎండీతో ఫోన్లో మాట్లాడి అధికారుల సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనకు అధికారులు, సీఎంఓ, ఏఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. Thank you so much. Thanks for your time. నేను మీరు పుస్తగా పొద్దున్నానే చెప్పిండు ఆయన మినిస్టర్ గారు చెప్పిండు ఆఫీస్ ఎంతమంది కూర్చున్నారు? రేపు మీరు రండి సార్, 30 మంది. కాదండి, అన్నం పెట్టకపోతున్నా. బ్లాక్ బ్యాట్ పెట్టడానికి 10 రోజులు ఆలోచించి పెట్టాలో అవుతారో కంటిన్యూస్గా చేసుకుంటారు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు అయిపోతుంది. వెరీ బ్యాడ్. టీఆర్పీ కూడా మీరు మాట్లాడిన తర్వాతనే ఒక స్టేజ్ దాటి ముందుకు వెళ్ళేది. అది మళ్ళీ తర్వాత పే అప్గ్రేడేషన్ది అది మొన్న బట్టి మాట్లాడి మాట్లాడి వెళ్తే చేసుకుంటాం పే అప్గ్రేడేషన్ మాకు మాట్లాడినాక శ్రీనివాసరావు కూడా అప్పుడు మాట్లాడి అంటే ఈడీగా ఇష్యూలో ఆఫీసర్స్ మీటింగ్ అయినప్పుడు కూడా అది ఎమ్మెల్యే మీటింగ్ అయినప్పుడు కూడా సింగరేణి మాట్లాడినారు. అది కూడా అందరికీ వాళ్ళే అందరికి చెప్పిండు మాట్లాడేది మాట్లాడినాకనే అందరూ మాట్లాడేదాన్ని ఎక్కిపోయింది. అదే స్పెషల్గా మొన్నటి నుంచి వస్తారని చూస్తున్నాం. మొన్న మీరందరూ వాయిస్ ఆఫ్ ఫోన్ చేసింది. నేనే మైండ్కి వస్తా, మీకు సపోర్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి బయలుదేరి ఫోన్లో మాట్లాడడం బాగుంటుంది. ముఖ్యమంత్రి గారికి స్వయంగా వెళ్ళి వాళ్ళతో చర్చించారు. వాళ్ళు స్పష్టంగా మాట్లాడాలి. మనల్ని ధర్నాకు దిగినారు. ఫస్ట్ ఆశ్చర్యమే కదా, నాకైనా ఆశ్చర్యం, అందరికైనా ఆశ్చర్యం. తర్వాత వెంబటి బట్టి గారితో మాట్లాడడం, దీన్ని రిజాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇదివరకు డిస్కషన్ వచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంటలోపు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్ మెడికల్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ట్రామా కేర్ అవగాహన సదస్సులో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో నిపుణుడు డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియాతో సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రమాద బాధితులకు సకాలంలో సరైన ప్రాథమిక చికిత్స అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఏంటంటే పాలిట్రామా అంటే ఒక పేషెంట్కి మేజర్గా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ ఆర్గన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మల్టిపుల్ డాక్టర్స్ అనేది అవసరం పడవచ్చు. సో అందులో మెయిన్గా ఫస్ట్ పేషెంట్కి యాక్సిడెంట్ అయిన వెంటనే ఎమర్జెన్సీకి వస్తారు. సో ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు రోల్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంత పెద్దగా యాక్సిడెంట్ అవ్వడం అని అంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ లేదా పైనుంచి పడడం కానీ లేదా అసాల్ట్, సో ఇట్లాంటివి జరిగినప్పుడు మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ర్యాండమ్గా కాకుండా రొటీన్గా అడిగే డౌట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం చేయాలి. సో
సో యాక్సిడెంట్ అయిన వెంటనే చాలామంది చేసే రొటీన్ మిస్టేక్స్ ఏంటంటే వాటర్ తాగిపిస్తుంటారు. అంటే అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్కి వాటర్ తాగిపించడం వల్ల లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా కాన్షియస్గా ఉన్న పేషెంట్కే వాటర్ ఇవ్వాలి. అన్కాన్షియస్గా ఉంటే వాటర్ అనేది ఫుడ్ అనేది కానీ ఇవ్వకూడదు. సో అది ఇంకొకటి ఏంటంటే సీన్ సేఫ్టీ. అంటే యాక్సిడెంట్ అయిన ప్లేస్ను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక మనిషి ఎవరైనా రోడ్డు దాటుతున్నప్పుడు రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అయితే రోడ్ మధ్యలోనే మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించకూడదు. ఫస్ట్ ఏంటంటే అంటే కాపాడే మనకి కూడా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు మీద అంత ట్రాఫిక్ జామ్ ఉన్నది కానీ వేరే వెహికల్ వచ్చి మనల్ని ఏమన్నా యాక్సిడెంట్ అవ్వడం కానీ. సో ఏం చేయాలంటే ఫస్ట్ సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. రోడ్ మధ్యలో నుంచి రోడ్ పక్కకి తీసుకెళ్ళి అప్పుడు మనం ఏం చేయాలని కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిట్స్ వస్తున్నప్పుడు బలవంతంగా కూడా మనం ఆపడానికి ప్రయత్నించకూడదు. జస్ట్ లెఫ్ట్ లాటరల్ అంటే ఎడమ పక్కకి తిప్పి పెడితే ఫిట్స్ అనేది దానంతరంగా ఆగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని వార్నింగ్ సైన్స్. అంటే ఒక పేషెంట్కి చిన్న ఇంజరీ అయినా కూడా మనకు లోపల పెద్ద గాయం ఉందని ఎట్లా అర్థమవుతుందంటే సడన్గా ఫిట్స్ వచ్చినా కానీ లేకపోతే అన్కాన్షియస్ అయినా కూడా లేదు అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా కూడా వాంతులు ఎక్కువసార్లు అవుతున్నా ఎక్కువసేపు తలనొప్పి ఉంటున్నా సో ముక్కులో నుంచి కానీ చెవుల నుంచి కానీ రక్తం వస్తుంటే సో ఇట్లాంటివన్నీ వార్నింగ్ సైన్స్. మనకి పేషెంట్కి పెద్ద ఇబ్బంది ఉన్నది మనకి దీనివల్ల అర్థమవుతుంటుంది. సో ఇలాంటప్పుడు మనకు గోల్డెన్ అవర్ అంటారు. అంటే గోల్డెన్ అవర్ అంటే గంట లోపల అంటే పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు చేయగలిగేది ఏంటంటే అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బ్లీడింగ్ అనేది అవ్వకుండా ఆపాలి. బ్లీడింగ్ అవ్వకుండా ఆపడానికి మనం రొటీన్గా చేయగలిగే పద్ధతులు ఏంటంటే ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ డైరెక్ట్గా ప్రెషర్ పెట్టాలి. తర్వాత వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాన్షియస్గా ఉంటే కొంచెం వాటర్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే పాలిట్రామా అంటే ఎక్కువగా ఇంజురీస్ అయినప్పుడు కూడా అన్ని ఇంజురీస్ని తొందరగా డయాగ్నోస్ చేయాలనుకుంటే వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తే మనకు తొందరగా అవుట్కమ్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదరింగ్ పర్పస్ సో మన మెడికవర్లో ఇప్పుడు నేను ఎమర్జెన్సీ డాక్టర్ని. తర్వాత ఒకవేళ మనకు బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయితే న్యూరోసర్జరీ డాక్టర్ ఉన్నారు. అండ్ అలాగే ఏమన్నా రక్తనాళాలకి దెబ్బ తగిలితే అండ్ లేకపోతే గుండెకి ఏమైనా ఇబ్బంది ఛాతికి ఏమైనా ఇబ్బంది అవుతే సిటీవే సర్జన్ సార్ ఉన్నారు. అండ్ పొట్టులో అబ్డామిన్లో ఏమైనా ఆర్గాన్స్ ఇంజురీ అయితే దిలీప్ సార్ ఉన్నారు సర్జికల్ గ్యాస్లో. ఆఫ్టర్ దట్ అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్కి ఫర్దర్గా ఐసీయూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనకు ఉపేంద్ర రెడ్డి సార్ ఉన్నారు. సో ఫర్దర్గా సార్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. సో ట్రామా సిచ్యువేషన్లో కడుపుకు సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే జనరల్గా మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనకు బయటకి ఫ్రాక్చర్ అయింది కనిపిస్తుంది, హెడ్ ఇంజురీ కనిపిస్తుంది. ఛాతీకి సంబంధించింది అది కూడా లోపల డ్యామేజ్ అవుతుంది. కడుపుకు సంబంధించి కూడా లోపల డ్యామేజ్ అవుతుంది. బయట మనకి ఏం కనిపించకపోవచ్చు అన్లెస్ ఏదన్నా కత్తితో పొడిస్తే అట్లా మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. కానీ కడుపు లోపల జరిగేది మనకి ఇమీడియట్గా ఏం కనబడదు. సో ఏదైనా ఫ్రాక్చర్ లాగా అనుకుంటే మనం ఓన్లీ ఫ్రాక్చర్ అని అట్లా అపోహపడద్దు. కడుపుకు సంబంధించి కంపల్సరీ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో చేయలేదనుకోండి లేట్ అయిపోతే లోపల బ్లీడింగ్ అయిపోయి అట్లా కూడా ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ట్రామాలో ఏమేమి ఉంటాయి, లివర్ కానీ స్ప్లీన్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లివర్ ఉంటుంది. సో మధ్యలో పేగులకు సంబంధించిన రక్తనాళాలు వాటికి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మధ్యలో ప్యాంక్రియాస్ అని ఉంటుంది, దానికి కూడా డ్యామేజ్ కావచ్చు. స్టమక్ కూడా రప్చర్ కావచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ అన్నమాట. సో ఏదైనా మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటేనే మనకు ట్రీట్మెంట్ అనేది సరైన టైంలో అందితే ప్రాణాపాయం అనేది అవాయిడ్ చేయవచ్చు. సో అది మెయిన్గా ఏదైనా ఇప్పుడు లివర్కి సంబంధించిన ప్రాబ్లం అయినా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇంజురీస్ ఉంటాయి. సో వాటికి కూడా ఆపరేషన్ అనేది మనం ఇక్కడ అవైలబుల్ ఉంది, చేస్తున్నాము. ప్యాంక్రియాస్ సంబంధించినవి ప్యాంక్రియాస్ రిసెక్షన్ కానీ, స్ప్లీన్ ఏమన్నా డ్యామేజ్ అయితే స్ప్లీన్ తీసేయడం కానీ, పేగులకు సంబంధించి రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా అంటే ఎన్ని రోజులు కూడా చేశాము, ఇప్పుడు కూడా వీఆర్ కంటిన్యూ. సో అది కడుపుకు సంబంధించిన ట్రీట్మెంట్ కానీ కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ. కేసులలో మనం ఎంత సీన్ నుండి ఎంత తొందరగా ఎమర్జెన్సీ ఓటీకి వెళ్తే అంత సేఫ్. ఒకటి ఫస్ట్ బ్లడ్ అరేంజ్ చేసుకోవడం, ప్లస్ ఏదైనా క్రేనియాటమీ కానీ న్యూరో సర్జన్ కానీ దిలీప్ సార్ గ్యాస్ట్రిక్ సర్జన్ కానీ వెంటనే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓటీకి వెళ్ళి ఏదో రిస్క్ తీసుకోవాలి. అంటే చాలామంది అనుకుంటారు అయ్యో ఎందుకు సార్ ఇప్పుడు ఆపరేషన్ వెళ్తేనే మనం ఓపెన్ అయిన బ్లడ్ వెజల్స్ కట్టేయాలి ఫస్ట్. అంటే మనం ఎమర్జెన్సీ ఓటీకి వెళ్ళాలి. బ్లడ్ మనం ఇస్తున్నా కొద్దీ పోతూనే ఉంటాం. సో ఆపరేషన్ థియేటర్కి ఎంత తొందరగా వెళ్ళి రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకుంటేనే మనిషి సేవ్ అవుతారు. సో యాజ్ ఎ మత్తు డాక్టర్ నేను చెప్పేది ఏంటంటే మీరు వెంటనే ఓటీకి వెళ్ళండి, ఆపరేషన్ థియేటర్స్కి వెళ్ళండి కంపల్సరీ. ఆ కన్సర్న్డ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో చేయించుకోండి. మొహమాట పడకుండా అయ్యో ఆపరేషన్ ఇప్పుడు ఎందుకు ఇంత వెయిట్ చేస్తాను, ఎంత వెయిట్ చేస్తే అంత నష్టం.
ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకు అర్థమవుతుంటుంది, కడుపులో ఉబ్బుతుంది, టైట్ ఉంది అంటే వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు. బ్రెయిన్ పరంగా అన్కాన్షియస్ ఉందంటే బ్రెయిన్ అటాక్ చేసుకోవచ్చు. ఓన్లీ సిటీ స్కాన్, చిన్న చిన్న స్కాన్స్ అవసరం సార్. తర్వాత ఓటీ తర్వాత నుండి ఒక క్రిటికల్ కేర్ యూనిట్కి వెళ్తారు సార్, దాని నుంచి ఓపెన్ చేస్తారు. ట్రామా అవేర్నెస్ ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ యంగ్ పీపుల్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. అంటే దీనివల్ల డెత్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ప్రివెంటబుల్లా కాదు అంటే ప్రివెంటబుల్. అందుకే మనం అందరికి కూర్చొని మాట్లాడతాం ఎలాగ ప్రివెంటబుల్ చేయగలం, ఈ కాజెస్ ఏంటో చూద్దాం. మోస్ట్ కామన్ కాజ్ ఏమవుతుంది, చాలామంది యంగ్ స్పీడ్గా బైక్ డ్రైవ్ చేయడం కానీ కార్ డ్రైవ్ చేయడం వల్ల కానీ జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కానీ, ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడడం కానీ, మందు తాగి డ్రైవ్ చేయడం వల్ల కానీ ఈ యాక్సిడెంట్లు జరుగుతాయి. దీనివల్లనే చాలా వరకు 99% యాక్సిడెంట్లు జరిగి చాలా వరకు చనిపోతారు. అయితే యాక్సిడెంట్ జరిగిన వాడు బతికించగలమా? బతికించవచ్చు. 99% ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఇమీడియట్గా ఆ కాజ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా ఇవ్వగలిగి ఇమీడియట్గా పక్కన ట్రామా సెంటర్ తీసుకెళ్ళగలిగితే 90% మనం సేవ్ చేయగలం. జస్ట్ ఎందుకు జరుగుతున్నాయంటే మెడికల్ డిలే, వాళ్ళు డెసిషన్ తీసుకోకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చాలా వరకు 90% డెత్స్ జరుగుతున్నాయి. అయితే నీ కార్డియాక్ సర్జన్గా నేనేం చేయగలను అంటే, నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే చెస్ట్ ఈ సెంటర్ భాగంలో ఉన్న ఎనీ పార్ట్ డ్యామేజ్ అయితే నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెస్ట్ ట్రామా, లంగ్ ఇంజరీ, హార్ట్ ఇంజరీ, ఎనీ బ్లడ్ వెజల్స్ ఇంజరీ అయినా ఇమీడియట్గా చనిపోతారు. అయితే ఎలా ప్రివెంట్ చేయాలి సార్? మాకు తెలియదు కదా, రోడ్డు మీద పడిపోయాడు ఆయన, ఏం చేయగలం? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎప్పుడైతే రోడ్డు మీద పడిపోయారో మీరు చూసారు యాక్సిడెంట్. ట్రామా అనేది మెడికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూ. మేము ఉండం, డాక్టర్స్ పక్కనే ఉంటాం, అందరూ జనాలు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక పక్క తీసుకురావటం, ఏదైనా బ్లీడింగ్ అవుతుందంటే మీ దగ్గర కట్ చేసిన కావచ్చు, ఏదైనా క్లీన్ క్లాత్ ఆ బ్లీడింగ్ అడ్డుపెట్టి ఎమర్జెన్సీలో అంబులెన్స్కి ఫోన్ చేసి పేషెంట్ని మూవ్ చేయకూడదు. ఏమంటే ఒక్కోసారి సర్వైకల్ డ్యామేజ్ జరగవచ్చు, వర్టిబ్రల్ డ్యామేజ్ చేయవచ్చు. మూవ్ చేస్తే నర్వ్ కార్డు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సేఫ్గా అంబులెన్స్లో తీసుకుని రాగలిగితే నియర్ సెంటర్, ఏ హాస్పిటల్ అయినా ట్రామా సెంటర్ బాగా ఐసీయూ సెటప్ ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉన్నవాళ్ళు, కార్డియాక్ సర్జన్, న్యూరో సర్జన్ అవైలబుల్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళగలిగితే అక్కడ ఎప్పుడైతే పేషెంట్ వచ్చారో మేము వెంటనే ఆ బ్లీడింగ్ ఆఫ్ చేసే మెజర్మెంట్ చేస్తాం. 90% సర్వైవ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఇది ఒక డాక్టర్ నేను చెప్తాను, హార్ట్ అనే కాదు, కాలు ఇరిగినప్పుడు వాస్కులర్ ఇంజరీస్ కూడా జరుగుతాయి. అవి కూడా మేము ప్రివెంట్ చేస్తాం. రిపేర్ చేసి 90% సర్వే చేయాలి. సార్ మీ హాస్పిటల్కి ఎందుకు రావాలి, పాలియటివ్ ట్రామా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు అనేది ఇప్పుడు మేము వచ్చిన పర్పస్ ఏంటి అంటే, ట్రామా అయితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇప్పుడు మామూలు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు, లేదు బ్రెయిన్కి అయిందనుకో న్యూరో సర్జరీ దగ్గరికి వెళ్తారు. కొన్నిసార్లు మనకి ఏం కనిపించవు బయట నుంచి, కానీ మీ దగ్గరికి రావడం వల్ల మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే, మా దగ్గరికి అని కాదు, ఒక ట్రామా సెంటర్ ఈజ్ బెటర్. ఎందుకు ట్రామా సెంటర్ బెటర్ అంటే, కొన్నిసార్లు కొన్ని గాయాలు బయటికి కనపడవు, పేషెంట్ చూడడానికి బాగానే ఉంటారు. చెప్పిన చెస్ట్ ఇంజరీ, క్లోజ్డ్ ఇంజరీ అంటారు, అంటే బయటికి గాయాలు రక్తమైనట్టు కనిపించదు. కాకపోతే ఇట్లాంటి మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇది ఇంకోటి ఏంటంటే, పాలిట్రామా కేసు మేనేజ్ చేయాలంటే ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఒక్కరి వాళ్ళు మేనేజ్ చేస్తే అయ్యేది కాదు. ఇది ఏంటంటే ఎవరి పని వాళ్ళు నిర్వహించాలి, టైంకి నిర్వహించాలి. ఫస్ట్ రాగానే ఎమర్జెన్సీకి వెళ్ళగానే ఏం చేస్తారంటే, ఎమర్జెన్సీ డాక్టర్ అతను ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆక్సిజనేషన్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, బీపీ తగ్గితే ఏ విధంగా రిసెస్ చేయాలి, సెలైన్స్ చేయాలా, లేదంటే బ్లడ్ ప్రొడక్ట్ అరేంజ్ చేయాలా, ఫస్ట్ ఏదైతే వేరే డాక్టర్ ఇన్వాల్వ్ చేసేదానికన్నా ముందే అతని పని ఏంది, ఫస్ట్ రిసెస్టేషన్. ఫస్ట్ రాగానే ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉంది అంటే ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టడం, లేదంటే బీపీ తక్కువ ఉంటే బీపీ అవన్నీ మెయింటైన్ చేయడం, బ్లడ్ అవసరం ఉంటే బ్లడ్ తీసుకురావడం, ఈలోపు ఇన్వెస్టిగేషన్ పంపించడం, ఈలోపు అటెండర్స్ అందరిని పిలిపి కౌన్సిల్ చేయడం, దాని తర్వాత బ్లడ్కి ఎంబట్టి అరేంజ్ చేయించడం. ఈలోపు మా దగ్గర ఏమైందంటే మెడికల్ హాస్పిటల్లో ఇమీడియట్గా మాకు ఎమర్జెన్సీ పక్కనే సిటీ స్కాన్ ఉంది. మా దాంట్లో ఇంకోటి ఏంటంటే, ప్రతి సిటీ స్కాన్ కాబట్టి ఎనీ ట్రామా పేషెంట్ వచ్చినప్పుడు ప్యాన్ సిటీ చేస్తాం. అంటే చాలా వరకు కొంచెం సిక్ ఉన్న పేషెంట్కి వచ్చిందంటే పైనుంచి కింద వరకు ప్రతి బాడీ పార్ట్ స్కాన్ చేస్తాం. దాంట్లో ఏమైంది, దానివల్ల అడ్వాంటేజ్ అంటే అది కూడా ఒక్కొక్క దానికి ఒక ప్యాకేజ్లో పెట్టాం. ఎందుకంటే ఏ మిస్ కావద్దు, బ్రెయిన్లో మిస్ కావద్దు, స్పైన్లో బీపీ మెయింటైన్ కాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం, బీపీ పెంచడానికి ఇంజక్షన్లు బ్లడ్లు ఇవ్వడంతో పాటు దాన్ని కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయాలంటే మనం బయట ఇస్తే కంట్రోల్ కాదు, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలి. అట్లాంటి టైంలో ఇది ఒక్కొక్కరి పని ఒకటి చెప్పానే, ఒకడు ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ, తర్వాత ఏం చేస్తారు, వాళ్ళందరూ డాక్టర్తో కోఆర్డినేట్ చేస్తారు. మీ ఇంజరీ ఉంది, మీరు రావాలి. వెంబటే వాళ్ళు వస్తారు, అవసరమైతే సర్జరీ ఉందా లేదా అని చెప్తారు. సర్జరీ ఉంది అంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్తారు. ఒకవేళ సర్జరీ అవసరం లేదు, అంత అర్జెంట్ ఏం లేదు అనుకోండి, ఇమీడియట్గా ఐసీయూకి వస్తారు. ఐసీయూకి వచ్చిన తర్వాత అవేర్నెస్ పెంచడానికి చెప్పి ఇక్కడ గ్యాదర్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఒక న్యూరో సర్జన్, నా రోల్ ఏముంటుంది ట్రామాలో అంటే, సో
సో మెదడుకి దెబ్బ తాకడం వల్ల కొంతమంది మెదడు బ్లీడింగ్ జరుగుతుంది. ఆ పేషెంట్స్ని మనం ముందే ఎంత తొందరగా డయాగ్నోస్ చేసుకొని తొందరగా హాస్పిటల్ తీసుకొస్తే తర్వాత పేషెంట్ మనం ఇంటర్వెన్షన్ చేసినా లేకపోయినా పేషెంట్ అవుట్కమ్స్ అనేవి తర్వాత చాలా బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా దెబ్బ తగిలితే పేషెంట్కి న్యూరోసర్జన్ ఎప్పుడు అవసరం అనేది, ఒకటి పేషెంట్ దెబ్బ తాకిన తర్వాత స్పృహ కోల్పోవడం కావచ్చు, స్పృహలోకి రాకపోవడం, లేదా ఫిట్స్ రావడం కావచ్చు, ఇప్పుడు కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం కావచ్చు, ఏదైనా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడం, అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తే దానికి ఏమైనా సిటీ స్కాన్ చేయడం కావచ్చు, దానికి ఏం చేయాలనేది మనము తొందరగా చేసుకోవచ్చు. తొందరగా చేసుకుంటే ఏంటంటే తర్వాత పేషెంట్ అవుట్కమ్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది హైట్స్ నుంచి పడిపోతుంటారు, హైట్ అంటే ఫాల్ ఫ్రమ్ హైట్స్ అయితే. ఇంకోటి ముసలి వాళ్ళలో ఏంటంటే బొక్కలు కొంచెం వీక్ ఉండడం వల్ల సడన్గా కాలు జారి కింద పడిపోవడం వల్ల నడుము ఫ్రాక్చర్స్ అవ్వడం, దాని తర్వాత మెడకి ఫ్రాక్చర్స్ అవ్వడం. సో అందులో ఏంటంటే మనం ఎంత తొందరగా పేషెంట్ని మనం హాస్పిటల్ తీసుకొచ్చి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్కి అవుట్కమ్స్ అనేవి అంత బెటర్ ఉంటాయి. ఏంటంటే మెడకి ట్రామా జరిగిందనుకోండి, పేషెంట్ 2 కాళ్ళు 2 చేతులు పనిచేయకుండా ఉంటాయి చాలా మంది. సో అట్లాంటి కండిషన్స్లో ఫస్ట్ 8 అవర్స్లో పేషెంట్ మన దగ్గరికి వస్తే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఇవన్నీ ఎంత తొందరగా చేస్తే అంత అవుట్కమ్స్ అనేవి బెటర్ ఉంటాయి. మనం ఎంత లేట్ చేస్తే పేషెంట్కి ఆ బలం అనేది మళ్ళీ తిరిగి రావడం ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి మొత్తానికి. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనము మెడికల్. థ్యాంక్ యూ. కోల్ ఇండియాతో సమాన పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులు చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. సీఎంఓ ఏఐ ఆధ్వర్యంలో ఆర్జీవన్ కార్యాలయం ముందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. 13వ రోజు దీక్షల అధికారులు హరీష్, నబీ, మాధవరెడ్డి, వేణు, మల్లికార్జున్, ప్రవీణ్ పాల్గొని నిరాహార దీక్ష చేపట్టారు. కోల్ ఇండియా అధికారులతో సమానంగా పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని వారు మరోసారి యాజమాన్యాన్ని కోరారు. సీఎంఓఏఐ ఎస్సీసీఎల్ బ్రాంచ్ ఆర్జీవన్ ఏరియా అధికారులందరికీ ముందుగా అభినందనలు. సక్సెస్ఫుల్గా 13 రోజులు, ఈ రోజుకి 13వ రోజు హంగర్ స్ట్రైక్, మనము రిలే హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసి ఇదే ప్లేస్లో. ఈ ప్లేస్ మన అందరి త్యాగాలతో ఎంతో పవిత్రమైన స్థలంగా మారిపోయింది అనిపిస్తూ ఉంది. అందరికీ ఒక విధమైన నిరాశ, లేదా మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారము 14 days మనము నిరాహార దీక్ష చేద్దాం అనుకున్నాము రిలే. ఈ 14 days అయిపోయిన తర్వాత ఏంటి, ఏం జరగబోతోంది అనేది అందరికీ ఒక డౌట్ ఉంటుంది. మనకి మన బీఈసీ ఇచ్చిన పిలుపు ప్రకారము నెక్స్ట్ ఏం చేయాలనే దాని ప్రకారం మనము ఆ పిలుపు ప్రకారం మనం చేసుకుంటూ ముందుకు పోదాం. అయితే మనము చేస్తున్న నిరాహార దీక్ష డెఫినెట్గా వృధా కాదు. గవర్నమెంట్ యొక్క అటెన్షన్ దీని మీద తప్పకుండా ఏర్పడుతుంది. అందరూ మన దగ్గరకు వచ్చి సంఘీభావం తెలియజేసిన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కాకపోతే మనం చేసే ఈ నిరాహార దీక్ష కానీ, మనం చేస్తున్నటువంటి మిగిలిన కార్యక్రమాలు కానీ ఏవి కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. మరీ ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు. మనకు జరుగుతున్న నష్టం ఏ విధంగా జరుగుతుందనేది కామన్ ప్రజానీకానికి తెలియజేయడానికి, అట్లాగే జనరల్గా ఒక ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్స్కి ఏం తక్కువ, వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా, అయినా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ అందరిలో ఉంటుంది. ఆ నెగటివ్ ఫీలింగ్ ఇటు ఎంప్లాయీస్లో కావచ్చు, అటు జనరల్ పబ్లిక్లో కావచ్చు, మనం చేస్తున్నటువంటి ఈ దీక్షల వలన, ఈ ర్యాలీల వలన అది మొత్తము డైల్యూట్ అయిపోయి సింపతి అనేది సింగరేణి కాలనీస్ ఆఫీసర్స్కి రావడం జరిగింది. మనము ఈ ఏదైతే పోరాటం మనం చేస్తున్నామో దాని యొక్క నెట్ అండ్ ఇంపార్టెంట్ రిజల్ట్ దీన్ని మనం చూడవచ్చు. మన నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన 2వ రోజే రామగుండం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మన శిబిరానికి రావాలనుకున్నారు. మనకి కమ్యూనికేట్ చేయడం కూడా జరిగింది వారు వస్తున్నట్లుగా. కాకపోతే ఒక్కసారి మనం రోడ్డు మీదకి వచ్చేసాం కాబట్టి మనకి సంఘీభావం తెలుపుతూ చాలామంది మన దగ్గరికి రావడం జరిగింది. అది మన అదృష్టమో దురదృష్టమో
దానివల్ల ఒక రకమైన త్రూఅవుట్ ద కంపెనీ అన్ని 11 నియోజకవర్గాలలో కూడా ఇట్లాంటివి జరగడం, అన్ని చోట్లకి ఇతర పక్షాల వాళ్ళందరూ రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఆర్జీవన్ ఏరియాలో నిరాహార దీక్ష ముగిసిన వెంటనే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి ఆర్జీవన్ ఆఫీసర్స్, అట్లాగే మరొక 50 మంది ఆఫీసర్స్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ని మనమే వారి దగ్గరికి వెళ్ళి మన ఇబ్బందులు ఏంటి అనేది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మన బీఏసీ తరపున మన ప్రెసిడెంట్ గారి తరపున ఒక రిప్రజెంటేషన్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎమ్మెల్యే గారు వెంటనే మన చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. చైర్మన్ గారితో మాట్లాడిన దాని ప్రకారము పిఆర్పి విషయంలో అతి తొందరలోనే, అంటే దాదాపు 2-3 డేస్లోనే ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా మనకు అర్థమవుతోంది ఎమ్మెల్యే గారు చెప్పిన దాన్ని బట్టి. కాకపోతే పే అప్గ్రేడేషన్ ఏదైతే మన దగ్గర మన ఎంప్లాయీస్ మన ఆఫీసర్స్ దాదాపు 1800 మందికి లాభం చేకూరుతుందో లేదా జరుగుతున్న నష్టం పూడ్చడానికి అవకాశం ఉంటుందో ఆ పే అప్గ్రేడేషన్ విషయంలో ఇటు మీడియాలో కావచ్చు, అటు కామన్ పబ్లిక్లో కావచ్చు, ఇటు మన సీనియర్ మేనేజ్మెంట్లో కావచ్చు, లేదా గవర్నమెంట్ సర్కిల్స్లో కావచ్చు, ఎవరికీ సరైన అవగాహన లేదు. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా నేను పిఆర్పి అని అనుకుంటున్నా, కానీ ఈ పే అప్గ్రేడేషన్ అంటే స్పెసిఫిక్గా నాకు కొంచెం డీటెయిల్గా నాకు మీరు చెబితేనే అర్థమయ్యేటట్లుంది అని వారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారికి స్పెసిఫిక్గా తెలియజేయడం జరిగింది. రేపు మార్నింగ్ మీకు టాకింగ్ పాయింట్స్ అండ్ పే అప్గ్రేడేషన్ మేము అందజేస్తాము, దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు స్పందిస్తూ వారు మనకిచ్చిన హామీ ఏమిటంటే ఆదివారం ఉదయం 9 గంటలకి ఎమ్మెల్యే గారు మన అందరి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం చీఫ్ మినిస్టర్ గారిని పర్సనల్గా కలుస్తున్నారు. కలిసి మన ఇష్యూస్ అన్నీ కూడా సార్తో ఆల్రెడీ మాట్లాడారు వారు, మళ్ళీ మాట్లాడి ఇమ్మీడియట్గా రిజాల్వ్ అయ్యేలాగా చూస్తానని చెప్పి మనందరికీ మాట ఇవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఒక 2 పేజీల టాకింగ్ పాయింట్స్ తయారు చేయడం జరిగింది. వీటికి 3rd PRC కమిటీలోని కాపీస్, రెలవెంట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంక్లోజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రేడ్లో పర్ మంత్ ఒక జూనియర్ ఆఫీసర్కి ఎంత నష్టం జరుగుతుందనేది డీటెయిల్స్తో సహా తయారు చేయడం జరిగింది. హోల్ ఇండియాలో ఏరియర్స్ పేమెంట్ అయిన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ప్రకారం చూస్తే మన ఆఫీసర్స్కి ఎంత నష్టం జరుగుతుందనేది కూడా దీనికి ఎన్క్లోజర్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది. వారు ఇవన్నీ తీసుకొని ఈరోజు లంచ్ తర్వాత బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నారు. రేపు మార్నింగ్ 9 o'clockకి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర అన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా పే అప్గ్రేడేషన్, తర్వాత పిఆర్పి, మిగిలిన అన్ని ఇష్యూస్ కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. వారికి మన ఆఫీసర్స్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నిన్న సాయంత్రం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మనందరము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనము ఈ యొక్క ప్రయత్నంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకుందామని దాదాపు 35 నుంచి 40 వేలు ప్రతి నెల నష్టం జరుగుతూ ఉంది పే అప్గ్రేడేషన్ వల్ల మన సింగరేణి కాలనీస్లో జూనియర్ ఆఫీసర్స్కి. ఆ నష్టాన్ని పూడ్చడానికి కావాల్సిన కార్యాచరణ వెంటనే స్టార్ట్ అవుతుందని, వితిన్ 3-4 డేస్లో దాని మీద రిజల్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విద్యార్థుల భవిష్యత్ సౌకర్యాలు తమ ప్రాధాన్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. సింగరేణి మెడికల్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాలేజీ నుంచి ఆసుపత్రికి విద్యార్థుల రాకపోకలు సులభతరం చేసేందుకు ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
May I now and enjoy the beautifully welcome of canvas by a gracious. Every auspicious beginning is enriched by the harmony of music and the elegance of dance. Ladies and gentlemen, with a warm and heartfelt round of applause, let us welcome our first participant. Welcome dance by and service of the humanity. A great doctor is remembered not only for knowledge but also for his kindness. We are truly delighted to have your presence makes our celebration even more memorable. Ladies and gentlemen, please give big applause to our chief guests. Promote civic progress and community well-being. His vision and service continue to inspire many. So we are truly honored by your gracious presence at our college. Give big applause to our honor. Round of applause to our academic topper Mansi for 2022 batch. Request Mayor sir to walk. Dr. Anil Das sir to join the stage. బాట తండ్రి జన్మనిస్తే మరోసారి ఆ జన్మకు ఎప్పుడు కష్టం వచ్చినా ప్రాణం ఇచ్చేటువంటి మా వైద్యులు భవిష్యత్ వైద్యులందరూ కూడా శుభాకాంక్షలు. 4వ సంవత్సరం మీ యువ వారోత్సవాలు క్యాన్వస్ చేస్తున్నటువంటి సందర్భంగా పోయినసారి మిస్ అయినా కానీ ఈరోజు మీతో రావడం జరిగింది.
నేను విన్నాను, నిన్న మొన్న బ్రహ్మాండంగా యాక్టివిటీస్ జరిగినాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, ఫుల్ చిల్ చేసినారు. ఇంకేమేమి చేసినారో నేను అక్కడికి వస్తాను, మీకు చెప్పాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, ప్రపంచంలో గొప్ప వైద్యులుగా మీరు అందరు రాణించాలని మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను మిమ్మల్ని తీర్చిదిద్ది మంచి డాక్టర్లు చేసే మీ ఉపాధ్యాయులను ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అద్భుతమైన మీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ, బిందు గారు చెప్తా ఉన్నారు, ఉస్మానియా గాంధీ తర్వాత రామగుండానికి ఎక్కువ డిమాండ్ ఉందని. నేను మాటిస్తా ఉన్నా, మొన్న విద్యార్థులందరూ కలిసి ఇక్కడ స్టేడియం కట్టాలన్నారు. స్పోర్ట్స్ ఏరియా, నాట్ స్టేడియం, ఇండోర్ కంటే ఓపెన్ తో పాటు ఇండోర్ కూడా కడతాం, ఏదైనా అభ్యర్థనమా? దాంతో పాటు చిన్న చిన్న సమస్యలు చెప్పిన డ్రైన్ అవన్నీ కూడా అవి కూడా కట్టేస్తాం. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మా కలెక్టర్ శ్రీహర్ష గారు, నేను నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. ప్రభుత్వంలో రాను ముందు నిరంతరం ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని పోరాటం చేసినాం. మెడికల్ కాలేజ్ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించాం. 500 కోట్లతో కట్టే ప్రారంభం చేస్తే, ప్రారంభమైన మధ్యలో బిందు గారు అనేక సార్లు, ఆ రోజు నేను అపోజిషన్లో ఉన్నా కూడా, నాతో ఉన్నటువంటి సంబంధంతో ఆ రోజు అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం కాగానే మొత్తం నిధులు కేటాయించి అద్భుతమైన నిర్మాణం చేశాం. నగరం నడిబొడ్డులో అద్భుతమైన నిర్మాణం చేస్తూ, నేను శాసనసభ్యుడు అయిన వెంటనే 140 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నాం. ఇంకో 60 కోట్ల రూపాయలు దానికి అదనంగా కావాలని ఈరోజు కోరడం జరిగింది. త్వరలో 60 కోట్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆ 60 కోట్లలో హాస్పిటల్తో పాటు, స్టేడియంతో పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తో పాటు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. జై రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ బస్సును ముందుగా ఒకటి ఏర్పాటు చేసి వచ్చే నెలలో ఇంకో నెలలో ఏర్పాటు చేయబోతామని చెప్పి. ఎంత ఉంటుంది ఒక బస్? హౌ మచ్ ఈచ్ బస్? బస్సు ముందు ఇస్తానని చెప్పి మాటిస్తా ఉన్నా. బంధువులారా, మీ తల్లిదండ్రులకు చెప్పండి, రామగుండం సురక్షితమైన ప్రాంతం. మా అన్న ఉన్నాడు, రాజ్ ఠాకూర్ ఉన్నాడని చెప్పండి. దేనికి భయం లేదు, ధైర్యంగా ఉండండి. దేశానికి పరిగెత్తే మంచి డాక్టర్గా వస్తున్నా అని చెప్పండి. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అదే మాదిరిగా అరుణశ్రీ గారిని, డాక్టర్లను అభినందిస్తా ఉన్నా. రోజు ఎంతమందిని మీరు ఆపరేషన్ చేసి పిల్లలను కనిపిస్తున్నారమ్మా? ఎంతమంది? 200 తల్లులకు జన్మనిచ్చే కార్యక్రమం చేస్తున్నాయి. తల్లికి అభినందనలు. అరుణశ్రీకి, వారి టీంకి గవర్నమెంట్ స్కీమ్స్ లో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో పనిచేస్తున్న ప్రతి డాక్టర్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారికి అండగా ఉంటాం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని తెలియజేస్తూ, విద్యార్థులారా, ఈ రోజు మీ రోజు.
దున్నేయండి. థ్యాంక్ యూ. ఎవరైతే డిస్టింక్షన్స్ తీసుకొస్తా ఉన్నారో పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రామగుండంలో ఉన్న ఈ మెడికల్ కళాశాలకు ఒక గొప్ప పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఈ కళాశాలకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలని, అలాగే పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు డిస్టింక్షన్ సాధించి రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా మెలగాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. Today with Raj Thakur Garu. As soon as he told me that there's a program here, I said even I would like to come, because you all remember last time I came alone here. I'm so happy to see you all here with so good grades and the way you people are studying and achieving your goals, and I'm sure that everyone over here will be a great doctor in each and every different kind of professions. I sincerely, from bottom of my heart, pray God that you all should come out from Ramagundam, where your brother Raj Thakur is here to help you all, always to extend his support, and always he will be here for you at any part of the time, and he will definitely help you people in all the ways you want his help. Today I really sincerely thank the faculties here and the principal and the deputy superintendent sir, everybody for taking such good care of the children here and giving their warmth and love and putting them into a good way. And all the best children. Hope you all be the best doctors in this world. God bless you. Thank you. సర్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు సూపర్వైజర్లు సంబంధిత సిబ్బంది మరింత కృషి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు పోలింగ్ స్టేషన్లలో సర్ ప్రక్రియ మందగించడంపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రణాళికబద్ధంగా పనిచేసి గడువులకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవ్రీడే కలెక్టర్ మరి ప్రతి ఒక్క ఊరు ఏదో ఒకటి విజిట్ పెట్టుకో తిరుగుతా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, అది చేస్తా ఉన్నాడు. అది తిరగాలని ఏమన్నా జీవో ఇచ్చారు ఆయనకు? ఎట్లా ఏమైనా జీవో ఇంకా మీరు రోజు ఇక్కడ దాకా తిరగాలి, ఈ ఊరికి పోవాలి, పని చేయాలనుకుంటారా? వర్క్ కావాలి కదా, మనకు టైం లేదు కదా. లేదు ఒక 2-3 నెలలు ఇచ్చి మనకు టైం ఇలా పని చేసుకోవచ్చు అనేది కాదు కదా. అరే ఇప్పటికే 16 days అయిపోయింది, జస్ట్ 14 days అయితే టైం కంప్లీట్ అయిపోతుంది. బెంగాల్ 90 లక్షల ఓట్లు తీసేసి ఒక్కొక్కడు 2,000 తోటి 3,000 వేరే కూడా ఏమన్నా చేయమని చెప్తున్నా. ఓన్లీ ఇదే కదా. మరి ఇదే అయినప్పుడు మీరు రోజు ఇవాళ ఎక్కడెక్కడికి పోయారు? ఇవాళ తహసీల్దార్ పోతుంది చూస్తారా? వీళ్ళు ఏమేం చేసి ఇవాళ పొద్దున్న నుంచి మీరు ఏమేం చేసింది చెప్పండి. సరే మీరు మీ ఆఫీస్లో కూర్చొని మీరు ఏమేం చేసింది మాట్లాడండి. ఎంతమంది మాట్లాడేవి కదా? మొత్తం ఎంతమంది ఉన్నారు? 262లో 50 మందితో మాట్లాడారు. సెమీ కండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. చిప్ల తయారీలో కీలకమైన కెమికల్, మెకానికల్, పాలిషింగ్, ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోని తొలి హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. జపాన్కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ సహకారంతో టీ వర్క్స్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శనివారం ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను దేశంలోని ప్రముఖ సెమీ కండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.